హాయ్ ఫ్రెండ్స్, తుంగ కోయడానికి వచ్చిన ఇంటి పైన వేయడానికి బాగా వేడవుతుంది. ఎండ బాగా కొడుతుంది. మా కోడలు, మా అల్లుడు, మా చిన్నోడు, మా అన్నయ్య కొడుకులు వస్తారు. వాళ్ళకి వేడి ఉంటుంది, బాగా వేడవుతుంది. పాపం రేకుల కింద చిన్నవాళ్ళే కోయడానికి వచ్చిన. కొడలు పట్టుకొని ఒక్కడిని వచ్చిన. మొత్తం అడవి, మొత్తం గ్రీనరీ. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు ఇక్కడికి వస్తాం. మంచి హైట్ ఉంటుంది. చూడండి ఎంత హైట్ ఉందో. నాకన్నా ఇంకా హైట్ ఉన్నది. మంచిగా ఉంటుంది. కోసిన కుప్ప ఇంత కోసిన ఒక ఎడ్ల బండి నిండా కావాలి. ఇక కోసి ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ కోస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టూరిస్ట్ శాండీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వస్తాను కదా, వచ్చాను తుంగకు. ఇదేమో నిన్న కోసింది, నిన్న సాయంత్రం కోసింది. అయితే నిన్న కోసేటప్పుడు ఇక పెద్ద పొక్క వచ్చింది ఫ్రెండ్స్. ఇదే పగిలింది, కానీ వస్తుందని ఇగో మన గ్లౌజ్ కూడా తెచ్చుకున్నా. కొడలి అక్కడ వేసిన కొడలి. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నా ఈరోజు మార్నింగ్ కదా. సాయంత్రం అంటే ఏం కదా, కానీ వాటర్ బాటిల్ ఇగో ఈరోజు కోసింది చూపెడుతున్నాను ఫ్రెండ్స్. సేమ్ నిన్న దానంతనే కోసిన, సరిపోద్ది అనుకుంటాను. ఇక్కడ కొంచెం ఇదంతా నిన్న కోసిందిగా, అటు లోపలికి ఈరోజు కోసిన, ఇటు కోసిన, అటు లోపల దాకా కోసిన అక్కడ వరకు. ఇదొక కుప్ప ఈరోజు కోసింది, ఇదొక కుప్ప. తుంగేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు మీద. అందుకే వచ్చిన. మా చిన్నోడికి వర్షం అవుతలేదు, నాన్నకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే ఒక్కరిని వచ్చినగా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి టూరిస్ట్ శాండీ యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంటి మీద వేసినాక అది ఇది మొత్తం అంతా వీడియో కలిపి ఒకటేసారి పెడతా ఫ్రెండ్స్, ఓకేనా. మా మామయ్యది ఎడ్ల బండి ఉంటుంది, ఎడ్ల బండి తీసుకొచ్చేటప్పుడు కూడా తీసుకెళ్తాం. మా తాత మా ఇంటి పక్కన తాత ఉంటాడు. మా తాత నేను ఎడ్ల బండి మీద తీసుకుని వచ్చినాం తుంగని. అయితే ఎడ్ల బండి వీడియో ఇద్దాం అనుకున్నా, కానీ ఇక వర్షం కొట్టేటట్టున్నది. అందుకోసం ఫోన్ మర్చిపోయినా, ఇంట్లోనే పెట్టేసి. అయితే ఇంటి పైన వేయడానికి ఒకేసారి వేయరాదు, అందుకోసమని తాత అలా కట్టెలు కడుతున్నాడు. అంటే కొంచెం కొంచెం కట్టెలు కడుతున్నాడు. ఒకేసారి తీసుకుని పోతే ఏమంటే నెచ్చుకపోతుంది, మొత్తం మళ్ళీ కింద పడుతుంది. గడ్డి, మన వరి గడ్డి పడ్డట్టు. ఇలా కట్టెలు కట్టినా కానీ పైకి విసురలేం కాబట్టి అలా విసురుతున్నాం. ఫస్ట్ ఇక్కడ రేకుల మీద వేసుకున్నాం, తర్వాత పైన. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఫైనల్గా తుంగేసుడు అయిపోయింది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఫైనల్గా తుంగేసుడు అయిపోయింది ఇంటి మీద. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫుల్. మిగులుతూ కింద రేకుల మీద కూడా వేసిన. చెట్టుకు మామిడికాయలు, నిమ్మ చెట్టు మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్. తుంగేసిన మొత్తానికైతే ఇక చూడండి చల్లగా ఉంటుంది, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఉక్కపోసుడు కానీ ఏమి ఉండదు, ఇక ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యాన్ వేసుకున్న వాళ్ళు, కూలర్ వేసుకోకుండా పర్లేదు ఇక. ఓకే ఫ్రెండ్స్.